అత్యవసర సమయంలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఎవరు అంటే పర్సనల్ లోన్ అని చెప్పాలి. అయితే అవగాహన లేకుండా తీసుకుంటే అది అప్పుల ఊబిగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అర్హత ఉంది కదా అని అవసరానికి మించి లోన్ తీసుకోకుండా ఉండటం. కేవలం మీకు కావాల్సిన మొత్తాన్నే ఎంచుకోండి. సంతకం చేసే ముందే లోన్ డాక్యుమెంట్ లోని ప్రాసెసింగ్ ఫీజులు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు, దాగి ఉన్న నిబంధనలను 1-2 సార్లు చదవాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే 10% నుండి 15% మధ్య తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులకే ప్రాధాన్యత ఇవ్వండి. గుర్తుంచుకోండి, విలాసాల కోసం లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి పర్సనల్ లోన్ తీసుకోవడం అంటే ఆర్థికంగా ఆత్మహత్య చేసుకోవడమే. మీ నెలసరి ఆదాయంలో ఈఎంఐ వాటా 30 నుంచి 40% మించకుండా చూసుకోవడమే అసలైన ఆర్థిక సూత్రం. అనవసరపు అప్పులు లేని జీవితమే అసలైన ఆస్తి. తెలివిగా ఆలోచించి ప్రణాళికతో ముందడుగు వేయండి. మీ ఆర్థిక స్వేచ్ఛ మీ చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి.